హలో, వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. మూవీ అయితే చాలా బాగుందండి. ప్రెజెంట్ జనరేషన్కి కంపల్సరీ చూడాల్సిన సినిమా. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, కానీ ఇది చాలా ఎంటర్టైనింగ్గా చెప్పారు. స్టోరీలోకి వెళ్తే హీరో బాగా చదివే స్టూడెంట్, ఇంటర్మీడియట్లో 96% తెచ్చుకొని గోల్డ్ మెడల్ తీసుకొని తను 9th క్లాస్ నుంచి లవ్ చేస్తున్న అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏమో నాకు ర్యాంబో అంటేనే ఇష్టము అని చెప్పేసి అంటుంది. వాడేమో వాడికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే అమ్మాయిలు అలాంటి వాళ్ళనే ఇష్టపడతారు అని చెప్పి ఇంక వీడిని రిజెక్ట్ చేసిద్ది. వీడు ఇంకా ఓకే అమ్మాయిలకి అలాగే ఇష్టమా అని చెప్పి ఇంకా వీడు కూడా అప్పటి నుంచి బ్యాడ్ బాయ్లో మారుతాడు. అలాగే కాలేజ్కి వెళ్తాడు. కాలేజ్లో కూడా మంచి పొగరు ఉంటుంది కదా, అమ్మాయిలు కూడా లైక్ చేస్తారు అని చెప్పేసి ఇంకా అనుపమ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది వాడికి. ఇంకొకరోజు అలా ఫైటింగ్ జరుగుతుంటే ప్రిన్సిపల్ చూసి వీడిని ఇంకా కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళి ధర్నా చేస్తారు ప్రిన్సిపల్ని. వీడిని లాస్ట్ సెమిస్టర్ కదా, వీడిని ఎగ్జామ్స్ రాపియండి అని చెప్పేసి అడుగుతారు. అయితే వాడంటాడు ఈ 3 months కంపల్సరీ అటెండెన్స్ ఉంటేనే నేను ఎగ్జామ్స్ రాపిస్తాను, హాల్ టికెట్ ఇస్తాను అంటాడు. వాడంటాడు ఎవరికి కావాలి నీ డిగ్రీ అని చెప్పేసి హాల్ టికెట్ ఇసిరేసి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత వాడికి 48 బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఇంట్లోనేమో జాబ్కి వెళ్తున్నా అని చెప్పి బయలుదేరి ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి అక్కడ వీడియోస్ చూసుకుంటూ రీల్స్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఇంక అనుపమ ఫోన్ చేసి కాఫీ షాప్కి రమ్మని, నువ్వు అసలు ఏంటి లైఫ్లో సీరియస్నెస్ లేదు ఏం లేదు, నాకు మంచి మ్యాచ్ వచ్చింది ఓకే చెప్పేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా వాడు చాలా సీరియస్ అవుతాడు. ఇంకా అక్కడ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిద్ది. బ్రేకప్ తర్వాత వాడు బాగా పెయిన్లో ఉన్నప్పుడు వాడికి ఒకటి పరిచయం అవుతాడనమాట. బ్యాక్లాగ్స్ ఉంటేనే ఇంత ఫీల్ అవ్వాలా, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి బట్ ఒక కన్సల్టెన్సీ ద్వారా ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి జాబ్ ఇప్పిస్తారు, నాకు అలాగే ఈ జాబ్ వచ్చింది, నేను అలాగే ఇంత హైఫై లైఫ్ బతుకుతున్నాను అని చెప్తాడు. ఇంకా వీడు కూడా ఆ కన్సల్టెన్సీకి వెళ్ళి చెప్తాడనమాట. అనుపమ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఉన్నాడు కదా, వాడి శాలరీ కంటే ₹1 నీకు 1,21,000 వచ్చే శాలరీ వచ్చే జాబ్ కావాలి అని అడుగుతాడనమాట. వీడికున్న 48 బ్యాక్లాగ్స్ ఇవన్నీ వాళ్ళు కవర్ చేయడానికి 10 lakhs అమౌంట్ కావాలి అని చెప్తారు. సో వీడు ఇంకా వాళ్ళ డాడీకి ఏం చెప్తాడు, ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలో నేను బ్రేక్ చేసి వేరే 1 lakh శాలరీ వచ్చే జాబ్కి వెళ్తున్నాను, సో అక్కడ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే నాకు 10 lakhs అమౌంట్ కావాలి అంటాడు. సో వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరున్న పొలం అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చేస్తాడు. ఇంకా వీడు మంచి జాబు వచ్చింది అనమాట. గౌతమ్ మీనన్ కంపెనీలో వీడు జాయిన్ అవుతాడు. తర్వాత మాత్రం జాబ్ నిలబెట్టుకోవాలంటే కష్టపడాలి అని చెప్తారు కాబట్టి కన్సల్టెన్సీ వాళ్ళు, వీడు ఇంకా బాగా కష్టపడతాడు. జాబ్లో మంచి ప్రమోషన్లు వచ్చి మంచి లెవెల్కి వెళ్తాడు అనమాట. సో ఇంకా ఒక మంచి పెళ్లి సంబంధం కూడా వచ్చింది. వాళ్ళు కూడా వీళ్ళకి డబ్బు లేకపోయినా సరే కింద స్థాయి నుంచి పైకి వచ్చారు అని చెప్పేసి ఇంక వీడిని ఇష్టపడి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారనమాట. వీళ్ళిద్దరు కలిసి డేట్కి వెళ్తారు. అమ్మాయి వీడిని టెస్ట్ చేసిద్ది అనమాట, హానెస్ట్ ఉన్నాడా లేదా, బిహేవియర్ ఎలా ఉంది అదంతా కూడా టెస్ట్ చేసిద్ది. అమ్మాయికి కూడా నచ్చుతాడు. సో అమ్మాయి కూడా ఓకే చెప్పేసిద్ది. ఇంక వాడు మంచి ఇల్లు తీసుకుంటాడు, ఈఎంఐలో కార్ తీసుకుంటాడు. ఒకరోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వాడి ఫియాన్సీ అడిగిద్ది అనమాట, ఇంకా సిగరెట్ మానేయచ్చు కదా అని చెప్పేసి. వాడు ఇంక ఇదే లాస్ట్ టిప్ అని చెప్పేసి తాగి దాన్ని ఇట్లా ఇసురు కొడతాడు. అది వెళ్ళి వాడి ప్రిన్సిపల్ కారులో పడిద్ది. అప్పుడే ప్రిన్సిపల్ వాళ్ళ కూతురు కూడా మ్యారేజ్ బ్యూరో ప్రొఫైల్లో వీడి ప్రొఫైల్ నచ్చిందని పంపిస్తుంది. వీడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడో చూసి తెలుసుకొని వస్తాడనమాట. వీడిని ఫాలో చేస్తే ఇక్కడ చూస్తే వీడికి ప్రమోషన్ వచ్చి యూఎస్ కూడా వెళ్ళడానికి వాళ్ళ బాస్ చెప్తాడు. ఇంత హ్యాపీగా ఉన్న టైంలో ప్రిన్సిపల్ వస్తాడు కదా, ఇంకా అసలు వీడి డిగ్రీ క్లియర్ చేయలేదు, వీడికి ఇలా జాబ్ ఎలా వచ్చిందని చెప్పేసి అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టాడని అర్థమయ్యి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తాడనమాట. నువ్వు ఇప్పుడు కాలేజ్కి వచ్చి 3 months ఉండి 48 బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తేనే నేను మీ బాస్కి చెప్పకుండా ఉంటాను నీ గురించి అని. ఇంకా వీడు చచ్చినట్టు కాలేజ్కి వస్తాడు. అదే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అంటే. అక్కడ కాలేజ్లో అనుపమ లెక్చరర్గా ఉంటుంది. ఇంక వీడు అక్కడ చూసి దీన్ని చూసి ఇంకా అస్సలు నేను కాలేజ్లో ఉండను అని చెప్పేసి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి చెప్తాడు. చెప్తే సరే అయితే వెళ్ళిపో అంటాడు. ఇంక అప్పుడే ఒక న్యూస్ వస్తుంది టీవీలో, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి జాబ్లో జాయిన్ అయిన వాళ్ళని ఇంకా ఫైండ్ అవుట్ చేసి తీసేశారు, వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష పడింది అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇంక ఇలాంటి సిచ్యువేషన్లో వాడు ఇంకా కాలేజ్ వదిలి వెళ్ళడానికి కూడా లేదు. ఇంకా అనుపమ వచ్చి వాడికి సారీ చెప్తుంది, ఆ రోజు నిన్ను లైఫ్లో నిన్ను వదిలేసి వెళ్ళినందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. సో అని ఇంక వీడికి
వీడి క్యాపబిలిటీస్ అన్నీ వీడికి గుర్తు చేసిద్ది. నువ్వు ఎంత మంచి స్టూడెంట్వి, ఎంత బాగా చదువుతావు, సో నువ్వు ఈజీగా క్లియర్ చేస్తావు అని చెప్పేసి మోటివేట్ చేసిద్ది. ఇంకా వాడు చదివి బాగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ముందు రోజు నైట్ వాడి బర్త్డే ఉంటుంది అనమాట. అయితే వాడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాడి ఫియాన్సీకి ఏం చెప్తాడంటే, నాకు ముంబైలో ట్రైనింగ్ ఉంది, అక్కడికి వెళ్తున్నా ఈ 3 months అని చెప్తాడు. సో ఈ పిల్ల ముంబై వచ్చింది, నీ బర్త్డేకి సర్ప్రైజ్ చేద్దామని ముంబై వచ్చాను రా అని ఎయిర్పోర్ట్కి రమ్మంటుంది. వీడేమో ఇక్కడ కాలేజ్లో ఉంటాడు కదా వరంగల్లో. సో ఇంకా వీడు రిటర్న్లో అమ్మాయికి ఏం చెప్తాడంటే, లేదు నేను నీకోసం హైదరాబాద్ వచ్చాను, నువ్వే రా అంటాడు. సో ఇంకా ఆ పిల్ల వెంటనే రిటర్న్ ఫ్లైట్లో వచ్చేసిద్ది. ఇంకా వీడు అప్పటికప్పుడు హడావిడిగా ఇంకా అనుపమ కార్ తీసుకొని వెళ్తాడు. దారిలో కూడా వాళ్ళ ఫ్రెండ్ చదువుతూ ఉంటాడు, వీడియోని వింటూ ఉంటాడు అనమాట. ఇంకా హడావిడిగా వెళ్తాడు. అక్కడ అమ్మాయికి అడుగుతుంది అనమాట, అసలు ఏంటి నువ్వు 3 months నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు, ఏంటి ఏమైనా దాస్తున్నావా అని చెప్పేసి అడిగిద్ది. వాడు ఏమీ లేదు, నీ మీద ప్రామిస్ ఏం దాయట్లేదు అని చెప్తాడు. ఇంకా ఓకే, ఇంకా అమ్మాయి కూడా కూల్ అయింది. ఇంక వీళ్ళిద్దరు హ్యాపీ. ఇంకా వాడు రిటర్న్ వచ్చేస్తాడు నెక్స్ట్ డే ఇంకా ఎగ్జామ్ రాయడానికి. ఇంకా హడావిడిగా మార్నింగ్ వస్తాడు. ఇంకా అనుపమ వీడికి అన్నీ రెడీగా ఇచ్చేసిద్ది, హాల్ టికెట్, పెన్స్ అవన్నీ. ఇంకా వాడు, నేను లైఫ్లో నీకేం చేయలేదు, బట్ నువ్వు నాకు చాలా చేస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్పేసి ఇంకా తనకి చెప్పి వెళ్తాడు అనమాట ఎగ్జామ్కి. అయితే వాడికి అసలు స్లీప్ లేకపోవడం వల్ల ఎగ్జామ్ అసలు రాయలేకపోతాడు అనమాట. అయితే మధ్యలో ఇట్లా కొద్దిసేపు పడుకుంటాడు. లేచి చూసేసరికి ఇంకా అంతా అయిపోయి లాస్ట్ 10 minutes అంటారు. ఇంకా హడావిడిగా గీకేసి పేపర్ ఇచ్చేస్తాడు. ఇంకా కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పి మేనేజ్ చేయమని చెప్తాడనమాట. ఈ లోపల వాడి కంపెనీలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బాస్ ఫోన్ చేస్తాడు, యూనివర్సిటీకి ఫోన్ చేసి, ఇతను మీ యూనివర్సిటీ నుంచే పాస్డ్ అవుట్ అయ్యాడా అని చెప్పేసి అడిగితే కరెక్ట్గా ఆ రోజు రిజల్ట్స్. సో వాళ్ళు చూసేసరికి 48 subjects క్లియర్ చేసి ఉంటాడు, పాస్ అయిపోతాడు. అవును, మా యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యాడు అని వాళ్ళ ప్రిన్సిపల్ కూడా చెప్తాడు. ఇంకంతా హ్యాపీగా ఉంటుంది వాడికి. ఇంకా మ్యారేజ్ అనమాట. రేపు మ్యారేజ్ అనగా ముందు రోజు నైట్ వీళ్ళ కాలేజ్లో ఒక స్టూడెంట్, బాగా చదివే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి చూస్తే అన్ని ఎగ్జామ్స్ బాగా రాసిన వాడు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయి సూసైడ్ చేసుకుంటాడు అనమాట. దానివల్ల వాడికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చిన జాబ్ కూడా పోయిద్ది. సో ఇంకా హీరో అంతా గుర్తెచ్చుకుంటే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు మేనేజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, వీడి ఆన్సర్ పేపర్ తోటి ఎక్స్చేంజ్ చేస్తారనమాట. సో వీడు చేసిన తప్పు వల్ల వాడి లైఫ్ అంతా నాశనం అయిపోయింది. ఇంకా వీడికి చాలా గిల్టీ ఫీలింగ్ ఉండి ఇంకా వాడు పెళ్ళి కూడా చేసుకోలేడనమాట. ఇంకా పెళ్ళిలోనే అందరికీ నిజం చెప్పేస్తాడు. ప్రిన్సిపల్కి కూడా చెప్పి, నా వల్ల వాడి లైఫ్ నాశనం అయిపోయింది, ఒకటి లైఫ్ నాశనం చేసి నేను బాగుపడతాను అంటే నాకు అసలు అలాంటి లైఫ్ వద్దు అని చెప్పేసి, ప్లీజ్ సార్ మీరు ఎలాగైనా సరే వాడికి జాబ్ వచ్చేలా చేయండి అని చెప్పేసి అంటాడు. ఇంకా వీడు తప్పు ఒప్పుకున్నందుకు, ఇలాగా చీట్ చేసినందుకు వీడు జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళి 6 నెలల తర్వాత రిటర్న్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా ఈ ఫుడ్డీలో అంటే జొమాటో టైప్లో ఇంకా ఫుడ్ డెలివరీ దానికి జాయిన్ అవుతాడు. ఒకరోజు ప్రిన్సిపల్ వాళ్ళ ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేయడానికి కూడా వెళ్తాడు. కష్టపడి వీడు కెరీర్ని ఓకే దిద్దుకుంటున్నాడని ప్రిన్సిపల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళ నాన్నకు కూడా చెప్పి ఏడుస్తాడనమాట. నేను నిన్ను చాలా బాధ పెట్టాను నాన్న, నన్ను క్షమించు అని చెప్పేసి అంటాడు. వాళ్ళ నాన్న కూడా, నువ్వు ఇప్పటికైనా నిజాయితీగా బతుకుతున్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను రా అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా హ్యాపీగా ఉంటాడు. వాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనమాట. ఈసారి ఫస్ట్ సెమిస్టర్లో 90% స్కోర్ చేస్తాడు. సో ఇప్పుడు వీడి గురించి కాలేజ్లో వాళ్ళ ప్రిన్సిపల్ అందరికీ గొప్పగా చెప్తాడనమాట, ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా. ఇంకా లాస్ట్కి ప్రిన్సిపల్ వాళ్ళు కూతుర్ని తీసుకొని వీళ్ళ ఇంటికి వస్తాడనమాట వీడికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి. వీడు ఫస్ట్, చాలు సార్ చాలు, ఇన్నాళ్ళు నన్ను వేసుకుంది చాలు, ఇంకా లైఫ్ లాంగ్ వేసుకుంటారా, నాకు వద్దు అని చెప్పేసి అంటాడు. కానీ చూసేసరికి ఆ అమ్మాయి ఎవరో కాదు, లవ్ టుడే మూవీ హీరోయిన్. ఇంకా అంత బ్యూటిఫుల్ అమ్మాయిని చూసేసరికి ఇంకా వాడు కూడా పెళ్లి కొప్పేసుకుంటాడు. ఈ అమ్మాయి కనిపించడం నాకు భలే సర్ప్రైజింగ్గా అనిపించింది. అప్పట్లో వీళ్ళిద్దరు లవ్ టుడే మూవీ ఎంత పెద్ద హిట్టో తెలుసు కదా. సో ఇంకా ఈ సినిమా అయితే అయిపోయింది, చాలా మంచి హ్యాపీ ఎండింగ్గా ఇచ్చారు. సో డి రాఘవన్గా ఉన్నవాడు డ్రాగన్గా మారి బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ప్రాక్సీ ఇంటర్వ్యూతో జాబ్లో జాయిన్ అయ్యి ఇంకా తర్వాత అంతా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చివరికి నిజాయితీగా మారాడు, కష్టపడి పైకి వస్తున్నాడు. ఇదైతే బాగా చూపించారు, మంచి పాయింట్. అనుపమ కూడా 6 years లవ్ని బ్రేక్ చేసి వెళ్ళిపోవడం, తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వడం, ఇంకా వీడికి సారీ చెప్పేసి ఇంకా వీడి చేత బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయించడంలో హెల్ప్ చేసిద్ది కదా. సో ఆమె కూడా గిల్టీ ఫీలింగ్ పోయిద్ది. ఇంకా దట్స్ ఇట్. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.